సీఎం చంద్రబాబు పాపానికి పాల్పడ్డారని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డు అంశంలో సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బాబు తప్పు చేశాడు కనుకే సుప్రీం దర్యాప్తు కోరడం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన కేసుపై సుప్రీంకోర్టులో సరైన విచారణ జరుగుతుందని ఆశిస్తామన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోసం కేంద్రానికి లేఖ రాయాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఇది సమంజసం కాదు, మీరు చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు. చివరిని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి దిగజారిపోయారు. మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసాం, నెయ్యికి సంబంధించి ఈఓ గారు అంటారు 4వ తారీఖు జూలై 4వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు వాడాం. జూలై 6వ తారీఖున, తర్వాత జూలై 12వ తారీఖున వచ్చినటువంటి లోడ్లు మాత్రం వాటిని టెస్టులకు పంపించి 23వ తారీఖు జూలై వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా వెజిటబుల్ ఆయిల్ అండ్ వనస్పతి కలిసింది అనేటువంటి ఉద్దేశంతో వాటిని వెనక్కి పంపించామని చెప్పి ఈఓ గారు చెప్తారు. జూలై 23 రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమైపోయారు, 2 నెలలు ఏమైపోయారు? సెప్టెంబర్ 18న మీరు మాట్లాడి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని రకరకాలైనటువంటి వదంతులు సృష్టించారు. మీ ఈఓ చెప్పింది కరెక్టా, మీరు చెప్పింది కరెక్టా? ఒకవేళ కల్తీ నెయ్యి అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే అసలు కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూలో ఎలా వాడుతారు అనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు?